యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటన గ్రంథంలోనే మనం చదివాం. ఆయన కొన్ని చోట్ల మనకు నిలబడి కనబడతాడు, కొన్ని చోట్ల మనకు ఆసీనుడై కూర్చుని కనబడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన 14:14 ఆయన తెల్లని మేఘము మీద కూర్చుని కనబడతాడు. ప్రకటన గ్రంథం 19:11 ఆయన ఒక తెల్లని గుర్రం ఎక్కి ఆ గుర్రం మీద స్వారీ చేస్తూ కనబడతాడు. ఇప్పుడు ప్రకటన 20:11 ఆయన ధవల వర్ణ మహాసింహాసనం మీద మనకు కనబడుతున్నాడు. తెలుపు అనగానే మనకున్నటువంటి అండర్స్టాండింగ్ ఒకటి. మనకు తెల్ల చొక్కా, మీరు ఒక మామూలుగా బట్టలు అమ్మేటువంటి దుకాణానికి వెళ్ళి నాకు వైట్ షర్ట్ కొనుక్కోవాలి, వైట్ బట్ట చూపించమంటే వాడు మీకు చూపించేటువంటి వైట్లో 4-5 రకాల వైట్లు ఉంటాయి. కొన్ని లైట్ వైట్లు, కొన్ని బ్రైట్ వైట్లు, కొన్ని మీడియోకర్ వైట్లు, రకరకాల వైట్లు. కానీ బైబిల్ ప్రకారము ప్రపంచంలో ఇంతవరకు వైట్నెస్ని, అంటే దేవుడు మనకు బైబిల్లో చూపించేటువంటి వైట్నెస్ని ఏ మనిషి ఊహించలేదు, చూడలేదు, తయారు చేయలేదు. కనుక మనం దీన్ని చూసి వైట్, ఇదే వైట్ అని అనుకుంటే మోసపోతాం. మనకి ఆ యొక్క సూర్యుని వెలుగులో ఉన్నటువంటి ప్రకాశమానమైనటువంటి తెలుపుదనాన్ని కూడా దేవుడి యొక్క తెలుపుదనంతో మనం పోల్చలేం. అది ఎంత బ్రైట్ అంటే దాన్ని చూడడమే కష్టం. ఒక భక్తుడు అంటాడు, దేవుడి సన్నిధిలో నిత్యం ఉండేటువంటి శరాపులు ఆయన యొక్క ధవలమైనటువంటి ప్రకాశాన్ని, దేవుడిలో ఉన్నటువంటి ఆ తెలుపుదనాన్ని చూడలేక 2 రెక్కలతో కన్నులు కప్పుకున్నారు. పాపమే ఎరుగనటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలములో దేవుడి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి శరాపులే ఆ కన్నులతో చూడలేక కప్పుకున్నప్పటికీ పాపాత్ములు ఆ ధవలమైనటువంటి వెలుగుని ఎట్లా చూడగలరు? జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక పెద్ద స్టేడియంలో మిమ్మల్ని నిలబెట్టి మీ ముందు అవతల భాగంలో వారు 10,000 ఒక్కొక్క 1000 వాట్లున్నటువంటి హాలోజిన్ బల్బులు పెడితే మీరు అక్కడ ఎన్ని నిమిషాలు నిలబడతారో అంతసేపు కన్నులు తెరవలేరు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాసేపు సూర్యుడి వైపు చూడలేరు. సో అలాంటి మహా తెలుపు కలిగినటువంటి ఆ పరిస్థితి. ఎందుకంటే ఇక అక్కడ ఏమి దాయలేరు. ఆ వైట్నెస్ ఎందుకంటే ఇక అక్కడ ఏమి దాయలేరు. ఇప్పటిదాకా లోకంలో వాడికి ఇవ్వబడినటువంటి జీవిత కాలంలో ఎన్నో రకాలుగా కుట్రలు, కుతంత్రాలు, పన్నాలుగాలు, పథకాలు వేసుకొని వీరి నుండి, వారి నుండి, దాని నుండి, దీని నుండి దాచుకుంటూ వచ్చినటువంటి వాడు అక్కడికి రాగానే ఎవరు ఏమీ చేయకుండానే ఎక్స్పోజ్ అయిపోవడానికి, ఒక డార్క్ రూమ్లోనికి మనము ఆ ఫిల్మ్ తీసుకెళ్లి దాంట్లో పెట్టేసి దాని మీద వేయగానే అది ఎట్లా ఎక్స్పోజ్ అయిపోతుందో, గాడ్స్ బ్రైట్ వైట్నెస్ ఎదుట ప్రతి హ్యూమన్ సిన్ఫుల్నెస్ ఎక్స్పోజ్ అయిపోతుంది.